ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆత్మబంధువులకి మిత్రులకి అందరికీ నమస్కారం, హృదయపూర్వక నమస్కారం. ప్రస్తుతం మనం ఒక చాప్టర్ పారాయణం చేసి మీకు చూపిస్తాను. తర్వాత మిగతా చాప్టర్ని మీరు చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ చాప్టర్లు 4 చాప్టర్లలో బ్రీఫ్గా అసలు ఏమేంటి చెప్పాడు, తర్వాత ఒక చాప్టర్ పారాయణం, తర్వాత సమర్పణ స్థుతి, ఇదంతా ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఫస్ట్ చాప్టర్లో ఏంటంటే సురధుడు సమాధి వాళ్ళ యొక్క దాని గురించి, స్టోరీ గురించి చెప్పాడు అనమాట. తర్వాత ఫలశ్రుతిలో కూడా ఎప్పుడు ఏ రోజు చెయ్యాలి అదంతా చెప్పాడనమాట. ఇందులో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే శనివారం చెప్తే కనుక శనివారే కుజేవా శనివారేవా సర్వఫలం లభేత్ అని చెప్పాడనమాట. తర్వాత ఎన్నిసార్లు చేస్తే ఏమేమి ఇది వస్తాయని చెప్పాడు యాక్చువల్గా. తర్వాత అట్లనే మధ్యమ పటలంలో కూడా శని భౌమదిని దేవి ఏది చేందు క్షయోం భవేత్ తదాదేవుని శరణ్యపడం భవేత్ అంటే రెండో దాంట్లో కూడా మళ్ళీ శనివారం చేయమని చెప్పాడు అనమాట. తర్వాత ఉత్తమ పటలంలో కూడా ముఖ్యంగా ఉత్తమ పటలంలో ఏం చెప్పాడంటే ఈ దోషాలు ఈ జన్మలో కానీ పూర్వజన్మలో ఉన్న దోషాలు కానీ అలా తొలగిపోవాలి అంటే మంచి నెక్స్ట్ మనకు ప్రమోషన్ లాగా సో రాజాధిపో భవేత్ అంటే దాని అర్థం ఏంటంటే మనకు ఒక మెచ్యూర్, ఒక రెస్పెక్టబుల్ సిచ్యుయేషన్ రావాలి అనేటానికి ఇది చెప్పాడు అనమాట. ఫలశ్రుతి చెప్పాడు. ఆరోగ్యం జయం దుఃఖనాశనం అంతా జరుగుతుందని. సో ఇది థర్డ్ చాప్టర్లో చెప్పాడు. తర్వాత ఫోర్త్ చాప్టర్లో వచ్చేటప్పటికి ఇది ఒక మోక్షకారకంగా తీసుకోవచ్చు మనం యాక్చువల్గా. ఇంకా అన్ని కోరికలన్నీ తీరిన తర్వాత మనకు భగవంతునిలో గురించి తెలుసుకోవడానికి, జ్ఞానం కలగడానికి, వైరాగ్యం ఇట్లాంటి వాటిని ఇంకా నెక్స్ట్ లెవెల్, ఒక నెక్స్ట్ స్టెప్ లాగా అనమాట. అట్లా చెప్పాడు. సో బేసిక్గా ఏంటంటే ఇదేంటంటే ఈ 4 చాప్టర్లు బేసిక్ ఏంటంటే ఈ సురధుడు సమాధి ఎప్పుడైతే ఫస్ట్ వాళ్ళ సురధుడు తన సామ్రాజ్యాన్ని కోల్పోయి ఈ కాలకేయులు వీళ్ళంతా వచ్చి అతని మీద యుద్ధం చేసి అతని రాజ్యాన్ని కోల్పోయి వాళ్ళిద్దరు కనుక ఆ సుమేధసుడు అని రాజు దగ్గరికి వెళ్తారు, ఋషి దగ్గరికి వెళ్తారు. యాక్చువల్గా సుమేధుడు అనే ఋషి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఈ చండీ పారాయణ ఎలా చేయాలని అంతా తెలుసుకుంటారు. తర్వాత అది చేస్తారు. తర్వాత ఆ యొక్క దుర్గాదేవి శుంభుల వద ఇదంతా ఎలా జరిగింది, తర్వాత కాళీమాత ఎలా వాళ్ళందరినీ రక్తబీజుని వధించింది, తర్వాత ఈ విష్ణు యొక్క నిద్రపోతున్నప్పుడు ఈ కథలన్నీ ఉన్నాయి కదా, మీకు తెలిసింది. ఇవన్నీ చండి సప్త పారాయణ చేసే వాళ్ళందరూ తెలుస్తాయి. సో ఇవన్నీ బేసిక్గా ఇదే స్టోరీ అనమాట. అదంతా బేసిక్ స్టోరీ అంతా. కాకపోతే ఏంటంటే ఆ శ్లోకాల రూపంలో, తర్వాత నామాల రూపంలో, తర్వాత ఇట్లా అమ్మవారి విభూతుల్ని అదంతా ఇచ్చాడనమాట. సో నేను ఫస్ట్ చాప్టర్ ఒకటి మాత్రం ప్రారంభం చేస్తాను, మిగతా చాప్టర్లు మీరు చేసేసుకోవచ్చు. ఓం శ్రీ సరస్వత్యై నమః. పూర్వపీఠిక శ్రీ పార్వత్యువాచ భగవన్ భూతభవ్యేశ త్రైలోక్యాధిపతే హర యదుపాఖ్యానమాశ్చర్య సవళధేయం వదస్వ మే. రుద్ర ఉవాచ చండికేయం శ్రుతిర్వర్గ ఫలదా సాధకేశ్వరి కోటిజన్మార్జితాత్ పుణ్యాదత్ర శ్రద్ధా విధీయతే. మూలపాఠ ప్రారంభ. ఓం నమో గణేశాయ. ఓం నమో వాణ్యై నమః. ఓం నమో వాణ్యై. ఓం నమో బ్రహ్మణే. ఓం నమో విష్ణవే. ఓం నమ శివాయ. నమశ్చండికాయ వినియోగః. శ్రీ రుద్రచండికాయాః బ్రహ్మాదయ ఋషయః అనుష్ఠుప్ ఛందః. చండికా దేవత చతుర్వర్గ సాధనే రుద్రచండికా పాఠే వినియోగః. ఋష్యాదిన్యాసః బ్రహ్మాదిభ్య ఋషిభ్యో నమః. శిరసి అనుష్ఠుప్ ఛందసే నమః. ముఖే చండికా దేవతాయ నమః. హృది చతుర్వర్గ సాధనే రుద్రచండికా పాఠే వినియోగః నమః. సర్వాంగే ఓం సాణిరితి విఖ్యాతో మనురాసేన్మహేశ్వరీ వక్షే తైతదుత్పత్తి
शृणुष्वत्वं समाहिता पूर्वयत्सूचितं कान्तेन श्रुतं क्वापि तत्तथा श्रूयतां रम्ये देवी प्रौढनीवराङ्गने इत्युक्त्वा सव्यहस्तेन चुबुकं गृह्य चुम्बितं वक्त्रारविन्दं सुन्दर्याः कृत्वा चोवाच शङ्करः अधुनैवागतस्तत्र गणेशस्तन्त्रविद्गुरुः प्रणम्यस्याम्बिकं रुद्रं मुषितं भैरवैः सह नायिका योगिनीभिः सह सावधानेन शङ्करी कैलासे योगसंस्थाने महद्गुह्यानि श्रूयते महामायानुभावेन यो अष्टमः सूर्यसम्भवः चैत्रान्मन्वधिपो राजा सनाम्नः सुरधस्सुधी पूर्वस्वारोचिषे जातः सकलेज्वनिमण्डले चितः काले नृपैरन्यैः सोऽभूत्कोलाख्यकैर्नृपः तथा अमात्यैरेव तैर्वनं घातो नृपाग्रणीः विवेकेनैव तत्रास्ते वर्यो मेधा महामुनिः तत्रातिष्ठत् कियत्कालं विचरन् स तदाश्रमे दृष्टवानजनमेकं च वैश्यं विरहिणं वने तमपृच्छन् महाराज कस्मानम्लानो भवांस्ततः राज्ञा पृष्ठकृतार्थसन्दुःखितोऽहं भवान्यथा विवेकिनौ तौ मिलितौ प्राप्तावेवान्तिकं मुने पृष्टो नृपेण विप्रेन्द्रो अप्ययं पुनराकृतः अहममत्वमापन्नो राज्ये राज्याङ्गकेष्वपि तथाप्येवावयोः कस्मात् हार्दो भवति तेषु च मेधसोक्तं बलवती महामाया गदाभृतः तया सम्मोह्यते विश्वं सृजत्यवति हन्ति च चेतः सुज्ञानिनां देवी नित्या भगवती हि सा वरदा मुक्तये लोके योगनिद्राभिधीयते विश्वाधारा जगन्मूर्तिर्दैत्यारीश्वरी च सा उत्पन्ना परमोत्पन्ना विष्णुनिद्रामृषादिना नन्दजा विन्द्य संस्थाना हैमी हरिहरप्रिया स्तुतिः प्रीतिसुरप्रीता कृतिः प्रीतिपुरावहा सुनेस्तस्योपदेशेन मृण्मयो मधुमासतः मूर्तिनिर्माय तौ पूजां चक्रतु वत्सरत्रयं तत आगच्छ सा देवी ताभ्यामिष्टं वरं ददौ दुर्गावरं समालभ्य सूर्यवीर्यसमुद्भवः मन्वन्तराधिपः श्रीमानः सुरधः सम्भविष्यति समाधिनिमासाद्य मुक्तो भूत् तत्प्रसादतः योगनिद्रा मम समापन्नो यदा विष्णुर्जगद्गुरुः तदा द्वावसरौ घोरौ मधुकैटभसंज्ञकौ हरिकर्णमुलोद्भूतो ब्रह्माणं हन्तुमुच्यतौ भीतो ब्रह्मा भक्तियुतस्तामसी शरणं गतः भयाद्वाग्भिस्तुतो ब्रह्मा तामसी स्तौति तादशौम् अतुलां योगनिद्राख्यां भक्ताभीष्टां सुरात्मिकां स्वाहा स्वधा वषट्रूपां शुभां पीयूषवादिनीम् अक्षरां बीजरूपां च पालयित्री विनाशिनीं त्रिधात् मात्रात्मिकां च अनुच्चार्यां माहेश्वरी महामायां मातरं सर्वमातरम् अर्धमात्रां च सावित्री महाविच्चां विनोदिनीम् इत्थं स्तुता त्यक्तवती षडङ्गं मधुवैरिणः स चौतस्थो जगद्बन्धुर्ययुधे बाहुयुद्धतः वर्षपञ्चसहस्राणि सतस्तौ दानवौ मृतौ ततो देवासुरं युद्धं शतवर्षमभूत् पुरा पराजितो भूत् देवेन्द्र इन्द्रो अभून्महिषासुरः ततः सा तामसी देवी देवतेजः समुद्भवा जघान सप्तसेनान्यश्चिक्षुराख्यमुखांस्तथा उग्रवीर्यादिकानां च सेनाश्च चतुरङ्गिणीः खुरक्षेपादिकोन्मत्तं मायिकं माहिषं रणे माहिषं सैहिकरूपं पौरुलं हास्तिकं तदा द्वैरूप्यं च यथा कृत्वा जघानवरवारणो हिमालये स्थितेर्देवैः स्तादैश्च निपीडितः कालिकाशिवदूती च चामुण्डा मूर्तिधरापरा सुग्रीवस्य वचः श्रुत्वा धूम्रनेत्रं निपातितं चण्डमुण्डं रक्तबीजं रक्तबिन्दुसमुद्भवं कम्बोद्वयं कोटिवीर्यकालकेयं च कालकं धौम्रमौर्यदोहदं च षडशीतिसहस्रकं कालकेयादिसैन्यं च सर्वनायिकभूषितं पुनः शुम्भनिशुम्भं च दैत्यराजं जघानसा देवानां स्थानमादत्तं शेषं पातालसंस्थितं कृत्वा रमति कल्याणी रणस्थल्यां रणप्रिया तदा बृहस्पतिमुखा महर्षिसुरसिद्धकाः
స్తోత్రైః నానావిధైరన్యైః స్తుతిం చక్రురనుత్తమాం కాత్యాయనీ మాతృకాఖ్యా అపాం రూపా విశోకిని వైష్ణవీ నారసింహీ చ వారాహీ చ మహేశ్వరీ కౌమారీ చ తథేంద్రాణి బ్రహ్మాణి చాగ్నిరూపిణి महाकाली महालक्ष्मीर्महाकल्पा सरस्वती एकवीरा भ्रामरी च तथैवाष्टभुजा शिवा दशहस्ता सहस्रभुजा सर्वशक्तिस्वरूपिणी फलश्रुति इत्थं चण्डी पठेद्यस्तु द्विजो वा प्रतिवासरं कुजे वा शनिवारे वा पठन् सर्वफलं लभेत् एकावृत्त्या भवेत् सौख्यं त्रिरावृत्योपसर्गतः स्यान्मुक्तो ग्रहदोषाच्च पञ्चावृत्तं पठेद्यदि सप्तावृत्तं महाभीतो नवावृत्तं च शान्तितः वाजपेयफलं चापि रुद्रावृत्तास्वमेधिकं गोमेधनरमेधस्य चत्र नाशं तदार्धतः मन्वावृत्त्या सुखी भूयात् कलावृत्त्या भवेद्धनी यथा कामं सप्तदशे तथा चाष्टादशे शुभं नारी प्रियतमो याति विषावृत्त्यारुणं हरेत् पंचविंशात् भवेत् स्वर्गी शतावृत्त्या तव प्रियः अष्टोत्तरशतावृत्त्या राजसूयफलं लभेत् अग्निहोत्री नित्यपाठात् त्यजेत् देहं हरिद्रवे सहस्रावृत्तिपाठस्य फलं किं स्यात् वरानने तद्वक्तं न हि शक्नोमि सच्चं वर्षायुतैरपि इत्युक्तं मम सर्वेषु अरिसङ्घविघातकं सर्वेषां चैव वर्णानां विद्यानां च यशस्विनीं यं योनिः समाख्याता सर्वतन्त्रेषु सर्वदा इति श्रीमदागमसन्दर्भे श्रीमद्रुद्रयामले रुद्रचण्डिकायां हरगौरी संवादे चण्डीरहस्यनाम प्रथमपटलः सम्पूर्णम्। ओं श्रीगुरुभ्यो नमः। తర్వాత ఇట్లా 4 చాప్టర్లు చదివిన తర్వాత చివరిలో ఏంటంటే ఈ కుంజికా స్తోత్రం కృష్ణ సాపమతి మంత్రాలు కూడా చదివిన తర్వాత మనకు సమర్పణ చివరిలో మనకు ఏదైనా తప్పులు చేస్తే పొరపాటుగా చదివితే తర్వాత మన మనస్సులో ఒక మంచి భావన రాకుండా అన్యమైన ఆలోచనలు వస్తే వీటన్నిటినీ క్షమించమ్మా అని మనం మళ్ళీ ఒక చిన్న క్షమాపణ స్తోత్రం కూడా చేయాలన్నమాట. మన ఆదిశంకరాచార్య వారు చెప్పిన యొక్క అమ్మవారి అపరాధ క్షమాపణ స్తుతి చెప్తే బెస్ట్ యాక్చువల్గా. అది లేదంటే అట్లీస్ట్ ఓం యదక్షర పదభ్రష్టం మాత్ర హినం చేత్ భవేత్ పూర్ణం భవతి తత్సర్వం తత్ప్రసాదాన్మహేశ్వర భ్రమణే పఠితం యచ్చ శ్లోకం శ్లోకార్థమేవ వా తన్మే సంపూర్ణతాం యాత్ ప్రసాదాత్ తవ చండికే అని ఇచ్చామన్నమాట. అది కూడా భక్తితో పట్టించినా కానీ పర్లేదు. తర్వాత చివరిలో ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రుద్రచండి గాయత్రి ఉంది. ఓం అక్కడ బీజాక్షరం ఉందని చెప్పట్లేదు. ఓం రుద్రచండికాయ విద్మహే పూర్ణఫల ప్రధాన్య ధీమహి తన్నోదేవి ప్రచోదయాత్. రుద్రచండికాయ విద్మహే అంటే నేను రుద్రచండిగా నిన్ను తెలుసుకుంటున్నాను. రుద్రుని యొక్క శక్తి మరియు చండి యొక్క శక్తి అంటే నమ్మకం పెరిగి మన మనస్సు ప్రశాంతత పెరిగి ఆ విధంగా నేను తెలుసుకుంటున్నాను. పూర్ణఫల ప్రధాన ధీమహి మనకు కంప్లీట్ రిజల్ట్ అనమాట. ఫుల్ రిజల్ట్ అంటే హాఫ్ రిజల్ట్ అని కాదు, ఏదో పాజిటివ్ అని కాదు, కంప్లీట్గా నేను అనుకున్న దానికి నువ్వు చేసేటట్టు. ధీమహి అంటే మనం ఆ విధంగా బాగా ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. తన్నోదేవి ప్రచోద ఆ శక్తి నన్ను నడిపించగాక, నాలోకి ఆ శక్తి వచ్చి ఆ శక్తి నన్ను నడిపించగాక అని మనం రుద్రచండి గాయత్రి ఇచ్చాడనమాట. ఆ గాయత్రి జ్యోతు పూలు దోసిట్లో వేసుకొని ఎర్రటి పూలు అమ్మవారి ముందు 3 సార్లు ఆ మంత్రం చెప్పి ఆ గాయత్రి మంత్రం చెప్పి 3 సార్లు అమ్మవారి ముందు చెప్పాను. సో బేసిక్గా ఏంటంటే మీరు ఒక అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటో పెట్టుకోండి, ఇది చూపించినట్టు. లేదంటే ఒక చిన్న శివలింగానికైనా కానీ ఈ పంచోపచారాలు అదే అమ్మవారికి భావించి రుద్రుడు, ఎందుకంటే రుద్రుడు అయినా చండి అయినా అందులో అందులో శివలింగాలు అంటే రుద్రుడే కాబట్టి దాని చిన్న శివలింగానికైనా మీరు ఈ పంచోపచారాలు ఏమైనా చేయొచ్చు. లేదంటే అమ్మవారి ఫోటో ఉందంటే కనుక ఇది ఏది చేసి ధ్యాన శ్లోకంలో చూపించామో అలానే పెట్టుకోవాలి, ఇంకా వేరేగా పెట్టుకోకూడదు. తర్వాత మీ గురువు గారి యొక్క ఫోటో కానీ తర్వాత దత్తాత్రేయుడి ఫోటో కానీ ఉండి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకొని చేస్తే మీకు చక్కగా మంచి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది అమ్మవారితో. ఆ కనెక్షన్ ఏర్పడిన తర్వాత మీరే నాకు వచ్చి చెబుతారు
ఆ, రవి గారు మీరు ఈ పాయింట్ మిస్ అయ్యారు, మాకు ఈ ఇంకా మంచి అనుభూతి కలిగిందని, అండ్ మీరే అంత ఇంకా గొప్ప ఉపాసకులుగా తయారవుతారు. ఆ తయారవని ఆశిస్తూ ఆ, మీ అందరికీ ఒక మంచి ఒక అమ్మవారి ఆశీస్సులు, ఎవరైతే ఒక సద్బుద్ధితో దీన్ని తీసుకుంటారో వాళ్ళకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు నేను చెప్పిన విషయాన్ని ఎవరైతే సద్బుద్ధి తీసుకుంటారో వాళ్ళకి ఆ ఫలితం దక్కుతుంది అని చెప్పినట్టు, ఎవరైతే దాన్ని ఒక సద్బుద్ధి తీసుకుని సత్ ఆచరణ చేస్తారో వాళ్ళకి ఆ యొక్క ఫలితం తప్పకుండా కలగాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. దీంతో ఈ యొక్క వీడియోని కూడా నేను స్వస్తి చెబుతున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః.